త్వరలో 40,000 ఉద్యోగాలు ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలా మారుద్దాం. బారాసా మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగకండి. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం, ఎవరడ్డుకుంటారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక వార్త ఈరోజు ప్రధానంగా నిన్న మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడికి వెళ్ళినటువంటి ఒక 20 ఏళ్ల తర్వాత వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం హోదాలో అక్కడ మాట్లాడిన విధానం, అక్కడ మాట్లాడిన పరుష పదజాలం, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే మనం సోషల్ మీడియా లాంగ్వేజ్లో చెప్పాలంటే పచ్చి బూతులు, ఇలాంటి దాని మీద చూసుకుంటే నిన్న మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో మాత్రం ఒక ఉలిక్కిపాటు అయితే వచ్చేసింది వాళ్ళకి. మన ఈ రాక వచ్చేసిండు, అంతకంటే ముందు ఎస్సీకి పోయిండు, రోజు ఫుట్బాల్ ఆడిండు, మొత్తం అక్కడ ఏమంటారు దాన్ని తిరుపతి గుండు కొట్టినట్టు మొత్తం ఎస్సీ భూములు దానికి ఎస్సీకి సంబంధించిన అడవిని కొట్టేసిండు. ఇప్పుడేమో ఉస్మానియా యూనివర్సిటీ మీద పడ్డాడు. మళ్ళీ అందులో వచ్చేటప్పుడు వాళ్ళ ప్రధాన అనుచరులైనటువంటి చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిగ్ బ్రదర్స్, లేకపోతే ఈ నలుగురు ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా నున్నగా గుండు కొట్టే క్రమంలో ఉన్న కొంతమందిని వెంటేసుకొని వచ్చిండు. మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి విద్యార్థి లోకం అంతా ఏదో నిరసనలో ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళ మీద హాస్టల్స్ నిన్న ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేనే ప్రత్యక్ష సాక్షిని. హాస్టల్స్ నుంచి విద్యార్థులను బయటికి వెళ్ళలేదు ఫస్ట్. రెండోది మీడియా మీద విపరీతమైన ఆంక్షలు. అరే కంచెలు బద్దలు కొట్టాం, మేము దొరల గడిలను కూలగొట్టామని చెప్పేసి గప్పాలు కొట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన తీరు చూస్తే మాత్రం అత్యంత సిగ్గుచేటు వ్యవహారంగా మాట్లాడుకోవచ్చు. మీరు చూస్తుండొచ్చు సోషల్ మీడియాలో ఎన్ని 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 అబద్ధాల కూతలు, ఎన్ని మాటలు, అసలు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళింది ఏంది, ఆ పర్పస్ ఏంది, అసలు హాస్టల్స్ ఎవరి హాయంలో ప్రారంభించబడ్డాయి, ఎవరి హాయంలో శంకుస్థాపన చేయబడ్డాయి, ఎవరి శంకుస్థాపన మీద ఎవరు చేస్తున్నారు అనే అంశానికి సంబంధించిన దాని మీద విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు ప్రధాన మెయిన్ స్ట్రీమ్ వార్తాపత్రికల్లో అయితేనేది, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్ కూడా ఇప్పటికే మనల్ని చెప్పేసాయి. కానీ నిజాలు కూడా మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన ఒక మాట అంటాడు, త్వరలో 40,000 ఉద్యోగాలు అని చెప్పేసి. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం, 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం, అన్ని వర్సిటీలకు ఉపకులాధిపతులను నియమించాం, సహ ఆచార్యుల పోస్టు భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పేసి ఇక్కడే పచ్చి అబద్ధం చెప్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం టోటల్గా ఇచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఆల్మోస్ట్ 20 నెలలు దగ్గరికి వచ్చింది, 22 నెలల దగ్గరికి వస్తుంది. ఈ 22 నెలల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఒక్క నిరుద్యోగి లేకపోతే ఎవరైనా తెలంగాణ మేధావులు అందరూ కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పైన ఇచ్చినటువంటి 11,000 పోస్టులు మాత్రమే. ఎస్, ఈ 11,000 పోస్టులకు సంబంధించి ఏంది మరి 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా అదే పాట పాడుతుంది ఆయన. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఉద్యోగాలను ఒక విధంగా చెప్పాలంటే సొంత డబ్బా కోసం ఎల్బీ స్టేడియంలో ఒక ఉద్యోగ పట్టాలు ఇచ్చేదాన్ని కూడా ఒక సభ పెట్టి ప్రజా సొమ్ముని సత్యనాశనం చేసిన ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి దక్కుతుంది. ఆయన చెప్పింది ఏం లేదు. అక్కడ పోయిన తర్వాత ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కటి శుద్ధ అబద్ధం, అత్యంత బూటకం. ఎట్లా అని కూడా చెప్తాను. ఇక్కడ మళ్ళీ బారాస అధికారంలోకి వస్తే వర్సిటీ లేఅవుట్ చేసి చంపేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీని అద్భుతంగా కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. కబంధ హస్తాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఎప్పుడో చంద్రబాబు నాయుడు హయాం నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ మీద కన్నేసి ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సెంటు భూమి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ హయాంలో సెంటు భూమి కాదు కదా, ఇంత కూడా మొత్తం ఇంకా దానికి చుట్టుపక్కల దాన్ని పరిరక్షించింది దాన్ని. అట్లాంటిది అబద్ధాలు ఏంటంటే పోయి మనం హెచ్సికి పోయి చేసి వచ్చినాక మళ్ళీ పుసుకురా నేను పోయిన తర్వాత నా మీద ఏదైనా వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా జనాలు భయపడుతున్నారు. నేను సోషల్ మీడియాలో కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, మేధావులు, పిహెచ్డి స్కాలర్స్, ఆ తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ట్వీట్స్ కానీ లేకపోతే ఇన్స్టా కానీ ఫేస్బుక్లో పెడుతున్నమాట. మరీ ఎట్లా అంటే సీఎం వచ్చిండు, మరి ఇప్పటికే నిరుద్యోగాల మీద సంబంధించి జాబ్ క్యాలెండర్ మీద ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. రేపు పొద్దున భూముల గురించి కూడా మళ్ళీ మేము ధర్నాలు రాస్తారోకలు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుందా అని చెప్పేసి తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. అక్కడ నిన్న ఏదైతే ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన మాట్లాడిన విధానం, అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఎన్ని అబద్ధాల కూతలు అంటే వాళ్ళందరూ కూడా అక్కడ విద్యార్థులే కారు. వేరియస్ జిల్లాల నుంచి యువకులని తీసుకొని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనుకూల వాళ్ళని తీసుకొని వచ్చేసి ఈరోజు ఆడిటోరియంలో కూర్చోబెట్టారు. ఒక్కొక్క విద్యార్థి నిజంగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు సంబంధించిన దాని మీద కూడా ఐడి కార్డు నిజంగా విద్యార్థులు ఉంటే పోలీసులు పక్కన పెట్టి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. చాలామంది
ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ముందుగానే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏబీవీపీలో లేకపోతే బీఆర్ఎస్వీనో లేకపోతే ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాల నేతలందరినీ కూడా ఎక్కడిదక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి. నిజంగా ఈరోజు ఇలా తెలంగాణ ఉద్యమానికి ఒక పురిడిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఈరోజు అదే తెలంగాణ ఉద్యమకారుల మీద అదే యూనివర్సిటీ విద్యార్థుల మీద రైఫిల్ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు ఉస్మానియా గడ్డ మీదకి వచ్చేసి దాని మీద భూములు అన్యక్రాంతం లేఅవుట్లని మాట్లాడడం అనేది ఎంత సిగ్గుచేటో యావత్ యువత యావత్ విద్యార్థి లోకం కూడా స్పష్టంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా కొన్ని కూడా మాట్లాడింది, అది కూడా మీకు సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కామెంట్స్, సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వీడియోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఆ త్వరలో ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి దద్దమ్మ సన్నాసులు ఎవరు? మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్లో పెట్టింది ఎవరు? విద్యార్థి డిక్లరేషన్, స్టూడెంట్ డిక్లరేషనో లేకపోతే నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పేసి ఈరోజు వాళ్ళకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం, మాకు అత్యంత అపార అనుభవం ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లతోటి గద్దెనెక్కి కూర్చొని ఈరోజు వాళ్ళని ఈపుల మీద అశోక్ నగర్ చౌరస్తాలో లేకపోతే ఎక్కడో కొత్తపేట చౌరస్తాల్లో లేకపోతే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ చౌరస్తాల్లో ఆడవాళ్ళని చూడకుండా మహిళా విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళని ఈపులు వలగొట్టింది ఎక్కడ పోయిందో. ఈరోజు ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా యావత్ విద్యార్థి లోకం, ఓయూ లోకం లేకపోతే స్టూడెంట్ ఫెడరేషన్స్ కూడా అన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఆ 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించారు. 2022లో ఇవి శంకుస్థాపన చేసినది. శంకుస్థాపన అంటే అది బీఆర్ఎస్ సహాయంలో జరిగినటువంటి దాన్ని. అంతే, ఈయనది ఏముండదు, పోతాడు, వాళ్ళు ప్రారంభిస్తారు, ఈయన పోతాడు, వాళ్ళు శంకుస్థాపన చేస్తారు, దాని ప్రారంభోత్సవానికి ఈయన పోతాడు, మళ్ళీ శంకుస్థాపన ఎవరైతే చేసినా వాళ్ళ మీద 4-5 వేసేసి వస్తాడు రాళ్ళు. అంటే ఏంటంటే మనం అంటాం తిన్న గిన్నెలోనే మట్టి పోసుకునేది అనమాట ఇదంతా. మరి నిజంగా మనం చేయలేదు, ఇది మనది కాదు అని చెప్పేసి సోయి, అరే ఇది మనం చేయలేదు, మనం ఇది కరెక్ట్ కాదు అనే ఇంగిత జ్ఞానం ఏమీ ఉండదు. ఇట్లా 4-5 దిక్కులో చూస్తున్నాం. పోతున్నాడు ఆయన, ఏదైతే అక్కడ ఫౌండేషన్ స్టోన్ వాళ్ళు వేస్తారు, ఈయన తీసుకుపోయి దాన్ని అటో ఇటో డక్కా మొక్కిలు తినేసి కడుతూ ఉంటారు. కట్టిన తర్వాత ఈయన పోయి ప్రారంభోత్సవం చేస్తాడు, మళ్ళీ వాళ్ళ మీద అసలు మొత్తం ఇదంతా వాళ్ళదే, ఇదంతా వాళ్ళ చలవే అని చెప్పేసి ఆయన బాధ అంతా ఏంటంటే ఈ అమ్మ శంకుస్థాపన చేసి అభివృద్ధి వాళ్ళకి ఎందుకు ఈ వసతి గృహాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎందుకు ఏమంటారు దాన్ని టీమ్స్ లాంటి హాస్పిటల్ కట్టాలి, వాళ్ళకి ఎందుకు పేద ప్రజలకు ఎందుకు న్యాయం జరగాలి, ఏదో వాళ్ళు శంకుస్థాపన చేసి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, నాతోటి అనవసరంగా ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారని చెప్పేసి కోపం కావచ్చేమో రేవంత్ రెడ్డికి. నిజంగా చెప్తున్నాను, అదే కోపం అయి ఉండదు. కాబట్టి ఎవరైతే వాళ్ళు వాళ్ళు శంకుస్థాపన చేసిరో ఈయన వచ్చి ప్రారంభించిన తర్వాత మళ్ళీ వాళ్ళ తిట్టాలి. ఎందుకు తిట్టాలంటే జనాలకు న్యాయం చేస్తున్నారు, వాళ్ళు న్యాయం చేసిపోయారు కాబట్టి ఏమన్నా అన్యాయం చేద్దామని నేను కూర్చుంటే ఇదేమో తోటి బలవంతంగా ఈ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని చెప్పేసి ఆయనకు ఆక్రోశం కూడా కావచ్చు. రైట్, అది కూడా చూద్దాం తర్వాత. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలలు. ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడి కింద పడేసినప్పుడు ఓయూ ప్రాంగణం ఊపిరిపోసింది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ జేఏసీ పోరాటం, తెలంగాణ బిడ్డలు శ్రీకాంతాచారి యాదయ్యల ఆత్మ పరిధానంతో ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన పివి నరసింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జార్జి రెడ్డి, గద్దర్లు ఈ యూనివర్సిటీ బిడ్డలే. అలాంటి ఓయూని గత 10 ఏళ్లలో పట్టించుకోలేదు, నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఓయూ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకున్నాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల్లో మారుద్దాం. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన కూలేశ్వరం పాపలే భరిస్తున్నాం. ఓయూ అభివృద్ధికి 3,000 కోట్లు ఇవ్వలేమా? ఓయూకు వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విమర్శించారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చా, డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సభ పెట్టాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. నేను ఏమంటున్నా, ఈ కూలేశ్వరం ఎక్కడ పోయినా కూడా ఏదన్నా కానీ అది ఒక స్టేజ్, దాని మీద ఒక మైకు, దాని వెనక రేవంత్ రెడ్డి నిలవడంగానే ఫస్ట్ మాట్లాడమాట కాళేశ్వరం అంటాడు. ఏమో దరిద్రానికి ఈరోజు సోషల్ మీడియా ఇంతగానం పెరిగింది, సోషల్ మీడియా చూస్తున్నాం. మొన్న రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయలేదా, మల్లన సాగర్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ మర్కుకు సంబంధించినటువంటి ఎత్తిపోతలు ఎక్కడ చేసిర్రు, అంతా కాళేశ్వరం నుంచేమో ఈరోజు ఆ పంపులో ఆన్ చేసేసి నీళ్లు కిందికి వారిచ్చేస్తారు, మళ్ళీ కూలేశ్వరం అంటారు. ఇది ఏంది అసలు నాకు అర్థం కాదు. ఒకసారి మనకు కూడా సిగ్గు అనిపించట్లేదా? అరే నేను కాళేశ్వరం నీళ్ళ నుంచే ఈరోజు మనం తీసుకుంటున్నాం, ఎత్తిపోతలు చేస్తున్నాం, అక్కడ రిజర్వాయర్లు నింపుకుంటున్నాం, మళ్ళీ ఏమనంటే కూలేశ్వరం అంటాడు.
అసలు ఉస్మానియా యూనివర్సిటీకి కాళేశ్వరానికి ఏమైనా సంబంధమా? ఇచ్చి మాట్లాడాలి. నువ్వు 3000 కోట్లు వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏది ఓయూ అభివృద్ధికి. ఆ డబ్బులు ఆడ పడేసి ఇప్పుడు చెప్పి నేను చేసి ఆ అభివృద్ధి కూడా నువ్వు చేసి ఏదైతే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయో 3000 కోట్లతో కంప్లీట్ చేసి ఏది ఒక మేఘాల మీద శరవేగంగా ఆ పనులు చేసి మాట్లాడాలి. ఏమన్నంటే కాళేశ్వరం, ఏమన్నంటే ఇంకొకసారి కాళేశ్వరం గురించి మాట్లాడితే జనం ఇప్పటికే యూరియా కష్టాల మీద చాలా కోపం మీద ఉన్నారు. చెప్పులు అదేంది క్యూ లైన్లో పెట్టే చెప్పులు మీ మీదికి విసిరేస్తానికి రెడీగా ఉన్నారు. ఇక నువ్వు ఇట్నే కాళేశ్వరం అని చెప్పుకుంటూ నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయినావు అనుకో, ఏదో ఒక రోజు ఆ చెప్పులు ఆ పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని గుత్పలు అందుకొని అయితే వస్తాడు. ఇక అది తర్వాత మీ ఇష్టం.